నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచానికి డ్రగ్స్ పెనుముప్పుగా మారాయి. ఒకప్పుడు దక్షిణ అమెరికా దేశాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు తీవ్రవాద దేశాలన్నింటిలో విస్తృతంగా వినియోగం అవుతున్నాయి. అక్కడి నుంచి అన్ని దేశాలకు సరఫరా అవుతున్నాయి. ఐసిస్, తాలిబాన్ లాంటి తీవ్రవాద సంస్థలకు డ్రగ్స్ ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. దేశంలో పంజాబ్, అసోం లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ ఇప్పటికే పెను సవాళ్లు విసురుతున్నాయి. డ్రగ్స్ వాడకంతో రేపటి తరం నిర్వీర్యమవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ భవిష్యత్తుకు యువత ఎంతో కీలకం. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తర్వాతి స్థానం మాదక ద్రవ్యాలదే అని ఐక్యరాజ్య సమితి ఎప్పుడో చెప్పింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఉగ్రవాదం కంటే కూడా డ్రగ్సే ప్రధాన సమస్యగా తయారైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలంటే యుద్ధం చేయాలి, లేకపోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోయాలి. కానీ ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు. జస్ట్ సదరు దేశంలోకి డ్రగ్స్ డంప్ చేస్తే చాలు, అంతే. కాగల కార్యాన్ని డ్రగ్సే పూర్తి చేస్తాయి. ఇప్పుడు తీవ్రవాద సంస్థలన్నీ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. పాకిస్తాన్ ఎప్పట్నుంచో ఇదే సూత్రం ప్రాతిపదికన పంజాబ్లోకి డ్రగ్స్ డంప్ చేసి ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్ విషవలయంలోకి చిక్కుకునేలా చేసింది. ఇప్పుడు అసోం కూడా అదే బాటలో ఉంది. అసోంకు ఈశాన్య ఉగ్రవాద సంస్థల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే వాదన ఉంది. దీనికి తోడు మయన్మార్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం కూడా డ్రగ్స్ సరఫరాకు మద్దతిస్తోందని తెలుస్తోంది. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉంది. పంజాబ్ ఇప్పటికే డ్రగ్స్ కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. పంజాబ్ డ్రగ్స్ సమస్యను ఫోకస్ చేస్తూ ఉడ్తా పంజాబ్ సినిమా కూడా వచ్చింది. అసోం కూడా డ్రగ్స్ విషయంలో మరో పంజాబ్గా మారబోతోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీలోనే వాపోయారు. మాదక ద్రవ్యాలకు రేపటి తరం బానిసలుగా మారడం మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోంది. కొకైన్, గంజాయి, విదేశీ మద్యం, గంజాయి చాక్లెట్లు, గంజాయి బిస్కెట్లు, గంజాయి సిగరెట్లు, లిక్కర్ చాక్లెట్లు తదితరాల విక్రయాల్లో యువతే కీలక పాత్ర పోషిస్తోంది. కాంబోడియా, వియత్నాం, మెక్సికో, చిలీ లాంటి లాటిన్ అమెరికన్ దేశాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉండేది. డ్రగ్స్ బిజినెస్ పై ఆధిపత్యం కోసం ముఠాల మధ్య కోట్లాటలు కూడా నిత్యకృత్యమే. ఇప్పుడు డ్రగ్స్ ఆ దేశాల్ని దాటి ప్రపంచం మొత్తాన్ని కమ్మేస్తున్నాయి. ఇప్పుడు భూగోళం మీద ఉన్న ప్రతి దేశము డ్రగ్స్ కారణంగా అంతో ఇంతో ఇబ్బందులు ఎదుర్కొంటోందనడంలో ఎలాంటి సందేహం లేదు. డ్రగ్స్ వాడకంతో స్కిన్ టోన్ మారదని, ముఖంపై ముడతలు రావని, కండలు పెంచొచ్చని ఆశ కల్పించడం మూలంగా యువత డ్రగ్స్కు బానిసలైపోతున్నారు. మొదట వాళ్లే ఉచితంగా మత్తు పదార్థాలు ఇస్తారు. అలవాటు పడిన తర్వాత వ్యసనంగా మారుతోంది. సాధారణంగా డిప్రెషన్కు గురైన వారు, కుటుంబ కలహాలకు లోనైన వారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్, మెడికల్, కార్పొరేట్ స్కూల్ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. ఆల్కహాల్, సిగరెట్ల వల్ల వచ్చే కిక్కు కంటే మాదక ద్రవ్యాల మందుల వల్ల మత్తు వస్తుండడంతో దాని కొరకు అందరూ అడ్డదారులు తొక్కుతున్న గంజాయి విక్రేతలు తమ బ్రోకర్ల ద్వారా మొదటగా వల వేస్తున్నది విద్యార్థులకే. ఆల్కహాల్ తీసుకుంటే బ్రీత్ అనలైజర్లో పోలీసులకు దొరికిపోతారు. గంజాయి తీసుకుంటే అటువంటి భయం ఉండకపోవడంతో ఈ మత్తుకు బానిసలవుతున్నట్లు తెలుస్తోంది. ఆల్కహాల్కు ఖర్చు కూడా ఎక్కువే. అదే డ్రగ్స్ అయితే 100 రూపాయలిస్తే చాలు 10 సిగరెట్లలో కూర్చుకునేటంత లభించడంతో గంజాయి పట్ల యువత ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. మెట్రో నగరాల్లో కొన్ని విద్యాసంస్థల ఆవరణలు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తు మందుల వాడకం గత 10 ఏళ్లలో 5 పెరిగినట్లు తేలింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల గింజలు, ఓపియం, హెరాయిన్, కొకైన్ వినియోగం పెరుగుతోంది. పంజాబ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో అత్యధికంగా బానిసలు ఉన్నారు. తెలంగాణలో దాదాపు 64,000 మంది సొంతంగా డ్రగ్స్ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటున్నారు. మత్తుకు అలవాటు పడిన వారిలో కేవలం 25% మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలో 15 ఏళ్ల నుండి 70 ఏళ్ల వయసు గల వారిలో 30 కోట్ల మంది ఒక్కసారైనా మాదక ద్రవ్యాలను ఉపయోగించారని అంచనా. ప్రతి ఏటా 200 నుండి 300 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతోంది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ డబ్బు ఉపయోగపడుతోంది. కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు దక్షిణ అమెరికా నుంచి భారత్కు వాయుమార్గంలో తరలివస్తున్నాయి. మాదక ద్రవ్యాలు తీసుకోవడంలో ఇంజనీరింగ్ విద్యార్థులే అధికంగా ఉంటున్నట్లు
వైద్యులు చెబుతున్నారు. దేశంలో గంజాయి వాడేవారు 3.1 కోట్ల మంది, 10 ఏళ్లలో ఓపీఎం వినియోగదారుల పెరుగుదల 567%. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్లో 9,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో డిఆర్ఐ అధికారులు గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్ బయటపడింది. ఈ కంటైనర్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. గుజరాత్ డ్రగ్స్ కేసుల్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు గుర్తించిన డిఆర్ఐ అధికారులు కాకినాడ పోర్టు ద్వారా భారీగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. జూన్లోనే ఆషీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్స్ రవాణా చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్కు చెందిన జైదీప్ లాజిస్టిక్ ద్వారా కాకినాడకు మాదక ద్రవ్యాలను సప్లై చేసినట్లు గుర్తించారు. తప్పుడు అడ్రస్లతో కుల్దీప్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం బయటపడింది. బియ్యం రవాణా ముసుగులో వీటిని గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా జరుగుతోంది. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుని ముంద్రా సీ పోర్ట్ ద్వారా వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. బియ్యం, టాల్కమ్ పౌడర్ పేరుతో మత్తు పదార్థాల షిప్మెంట్ జోరుగా జరుగుతోంది. హెరాయిన్ను గుజరాత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తరలించనున్నారన్నది పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణైంది. కాగా స్మగ్లింగ్ ర్యాకెట్ అసలు ప్రణాళిక ఏమిటన్న దానిపై పోలీసులు ఇతిమిత్తంగా ఇంకా ఓ అంచనాకు రాలేదు. పోర్టుల్లో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు పోర్టుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎయిర్పోర్టుల్లో ఇటీవలి కాలంలో నిఘా పెరగడంతో డ్రగ్స్ సరఫరాకు పోర్టుల్ని వాడుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ను నరకానికి నకలుగా మార్చిన తాలిబాన్ల ప్రధాన ఆదాయం డ్రగ్స్ నుంచే వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని వేల హెక్టార్లలో నల్లమందు సాగు జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి రికార్డుల ప్రకారం గతేడాది ఆఫ్ఘాన్లో గసగసాల పంట 37% పెరిగింది. సుమారు 263,000 హెక్టార్లలో ఈ పంట సాగు చేశారు. ప్రపంచంలో అత్యధిక భాగం నల్లమందు ఆఫ్ఘాన్ నుండే ఉత్పత్తి అవుతుంది. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా తాలిబాన్లకు ఏడాదికి $400 మిలియన్ ఆదాయం అందుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నల్లమందును ఉత్పత్తి చేస్తున్న దేశం. ఈ దేశం ఏటా సుమారు 1 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల నల్లమందు ఎగుమతి చేస్తోంది. తాలిబాన్ల అధీనంలోని ప్రాంతాలలో నల్లమందును ఎక్కువగా పండిస్తున్నారు. తాలిబాన్లు పలు దశలలో నల్లమందులపై పన్నుల రూపేణా వసూలు చేస్తున్నారు. నల్లమందును పండించే రైతుల నుంచే మొదట 10% పన్ను వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఓపీఎంను నల్లమందుగా మార్చే ల్యాబొరేటరీల నుంచి, వాటిని డ్రగ్ రూపంలో స్మగ్లింగ్ చేసే వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. తాలిబాన్ల ఆదాయంలో సుమారు 60% మాదక ద్రవ్యాల ద్వారానే లభిస్తున్నట్లు చెబుతున్న అమెరికా సైన్యం వాటిని తయారు చేసే ల్యాబొరేటరీలను లక్ష్యంగా చేసుకుంది. 2018 ఆగస్టు నాటికి ఆఫ్ఘనిస్తాన్లోని 400 నుంచి 500 ల్యాబొరేటరీలలో సుమారు 200 ల్యాబొరేటరీలను ధ్వంసం చేసినట్లు అమెరికా చెబుతోంది. దీనివల్ల తాలిబాన్ల ఆదాయంలో పావు భాగానికి గండిపడింది. అయితే ల్యాబొరేటరీల పునర్నిర్మాణం చాలా సులభం కాబట్టి ఈ దాడుల దీర్ఘకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకం. అమెరికా సేనలు మూటాముల్లే సర్దుకుని ఇంటిముఖం పట్టడంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ నల్లమందు క్షేత్రంగా మారిపోనుందని మాదక ద్రవ్యాలు, నేరాలపై పోరు సాగించే ఐక్యరాజ్యసమితి సంస్థ ఆందోళన చెందుతోంది. ప్రపంచంలో అతిపెద్ద నల్లమందు తయారీదారు అయిన ఆఫ్ఘనిస్తాన్ను మాదక ద్రవ్య ఉత్పత్తి, అక్రమ రవాణాకు కేంద్రం కానివ్వబోమని తాలిబాన్లు ప్రకటించినా వారి మాటలు నీటిపై రాతలేనని పలుమార్లు నిరూపితమైంది. మానవ హక్కులను, మహిళా, పత్రికా స్వేచ్ఛలను కాపాడతామని తాలిబాన్లు ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే నమ్మకం ఎవ్వరికీ లేదు. ప్రపంచంలో అత్యధికంగా నల్లమందును సాగు చేసి దాని నుంచి హెరాయిన్, మార్ఫిన్లను తయారు చేసి ఇతర దేశాలకు అక్రమ రవాణా చేసే దేశంగా ఆఫ్ఘనిస్తాన్కు పేరు రావడానికి కారణం తాలిబాన్లే. ప్రపంచ నల్లమందు, హెరాయిన్ ఉత్పత్తిలో 80 నుంచి 90% ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తోంది. గడిచిన 4 ఏళ్లలో ఆ దేశంలో నల్లమందు సాగు విస్తీర్ణం 2,50,000 హెక్టార్లకు పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచమంతటా 3 లక్షల హెక్టార్లలో అక్రమ నల్లమందు సేద్యం నడుస్తుంటే అందులో 3 వంతులకు పైన ఆఫ్ఘాన్లోనే సాగవుతోంది. 2030 నాటికి మాదక ద్రవ్య బానిసల సంఖ్య 11% పెరుగుతుందని అంచనా. మెథాంఫెటమిన్ అనే రసాయన మత్తుమందు తయారీకి అవసరమైన ఒక ముడి పదార్థం ఆఫ్ఘాన్లో పెరిగే ఎఫెడ్రా మొక్కల నుంచి లభిస్తోంది. ఇప్పుడు ఆ దేశం పూర్తిగా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయినందున ఇక నల్లమందు, హెరాయిన్, మెథాంఫెటమిన్ తయారీకి అడ్డు ఆపు ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకులు, విమానాల ద్వారా మాదక ద్రవ్య అక్రమ రవాణా, నగదు లావాదేవీలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలను మతం పేరిట అణగదొక్కే తాలిబాన్లు
మాదక ద్రవ్య రవాణాకు మాత్రం వారిని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. భారతదేశానికి ఈ తాకిడి ఎక్కువ. ఆఫ్ఘన్లో నల్లమందు సాగు చేసే రైతులు, దాని నుంచి మార్ఫిన్, హెరాయిన్లను తయారు చేసే ప్రయోగశాలల నిర్వాహకులు, వాటిని అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు, మాఫియా ముఠాలు తమ వ్యాపారానికి అడ్డు రాకుండా తాలిబాన్లకు ముడుపులు సమర్పించుకుంటాయి. నల్లమందు సాగు నుంచి ప్రయోగశాలలో శుద్ధి, అక్రమ రవాణా వరకు ప్రతి దశలో 10% పన్ను చెల్లించుకుంటాయి. తాలిబాన్లు మాదక ద్రవ్యాలతో పాటు గనులు, స్థిరాస్తి వ్యాపారం, దేశ ఎగుమతులపై పన్నులు, విదేశీ విరాళాలు, అపహరణలు, వ్యాపారులకు రక్షణ కల్పించడం ద్వారానూ డబ్బు సంపాదించేవారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, ఇరాన్, తజకిస్తాన్లకు సరుకుల ఎగుమతి 10 రహదారుల ద్వారా జరుగుతోంది. ప్రధానంగా సరిహద్దు పట్టణాల ద్వారా సాగే ఈ రోడ్లు ఎప్పటినుంచో తాలిబాన్ల అధీనంలో ఉండి అనధికారికంగా పన్నులు పిండుకోవడానికి వనరులుగా నిలిచాయి. తాలిబాన్లు 2020లో మాదక ద్రవ్య అక్రమ రవాణా ద్వారా $41.6 కోట్ల సంపాదించారు. ఈ ధనంతోనే తాలిబాన్లు ఆయుధాలు కొని సైనికులను సమకూర్చుకుని ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని కూలదోయగలిగారు. సిరియాను ఆక్రమించిన ఐసిస్ ప్రధాన ఆదాయం కూడా డ్రగ్స్ నుంచే వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ నెట్వర్క్ మొత్తం తీవ్రవాద సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. తీవ్రవాద సంస్థలతో పాటు అండర్ వరల్డ్ మాఫియాకు కూడా డ్రగ్సే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. డ్రగ్స్ సరఫరాను కట్టడి చేస్తేనే ఉగ్రవాదానికి ముకుతాడు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాదక ద్రవ్యాల్ని స్కూల్ పిల్లల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ అలవాటు చేశారు. ఒకసారి వాడిన వాళ్లు బానిసలుగా మారిపోతున్నారు. ఇటీవలే సినిమా రంగంలో డ్రగ్స్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుండి టాలీవుడ్, శాండిల్వుడ్ను డ్రగ్స్ కుదిపేశాయి. వరుసబెట్టి సెలబ్రిటీల్ని అధికారులు విచారించడం సినిమా ఫీల్డ్లో పెరిగిన డ్రగ్స్ వినియోగానికి సంకేతంగా నిలిచింది. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయితే రాజకీయాల్ని డ్రగ్సే శాసిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా డ్రగ్స్ మాఫియాకు అండగా ఉండాల్సిందే, లేకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే ఎన్నికల్లో డ్రగ్స్కు అడ్డుకట్ట వేస్తామని ఇచ్చే హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. పంజాబ్లో ప్రభుత్వం కంటే డ్రగ్స్ మాఫియానే పవర్ఫుల్ అని వేరే చెప్పక్కర్లేదు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం నానాటికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారానికి భారత్ ప్రధాన కేంద్రమని 3 ఏళ్ల కిందట అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలి వార్షిక నివేదిక కుండబద్దలు కొట్టింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో 6% అంటే 300 టన్నులు ఒక్క ఇండియా నుంచే ఉంది. 2017 నాటికి అది 20% పెరిగి 353 టన్నులకు చేరింది. ఒక్క గంజాయే ఈ రేంజ్లో ఉందంటే మిగతా మాదక ద్రవ్యాల లెక్కలు తలుచుకుంటేనే భయమేస్తోంది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 186 జిల్లాల్లో 4 లక్షల మందికి పైగా మత్తుమందుల వినియోగదారులపై సర్వే జరిపారు. ఎక్కువ మంది అలవాటు పడిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, నల్లమందు, కొకైన్, ఏటీఎస్ వంటివి ఉన్నాయి. వీటిల్లోనూ నల్లమందు వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో 10% జనాభా నల్లమందు గుప్పిట్లో చిక్కుకుంది. గంజాయికి సైతం చాలామంది అలవాటు పడుతున్నారు. ఆయుర్వేద మందు ముసుగులో దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారు. గంజాయిని పొడిగా, ద్రవంగా మార్చి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 2.2 కోట్లు ఉంటుందని అంచనా. మరో 1 కోటి మంది అదనంగా దీన్ని వినియోగిస్తూ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఛత్తీస్గఢ్, ఢిల్లీలలో గంజాయి వినియోగం అధికంగా ఉంది. నల్లమందును హుక్కా రూపంలో వాడుతుంటారు. దీన్నే దోడ, పుక్కి అని పిలుస్తారు. హెరాయిన్ వినియోగము భారత్లో అధికమే. మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లు తొలి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి. పూర్తిగా వైద్యపరమైన అవసరాలకే వాడాల్సిన మత్తుమందులు విపణిలో యథేచ్ఛగా లభ్యమవుతూ యువత ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ మాదక ద్రవ్యాలు సులభంగా దొరుకుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆవరణల్లో మత్తుమందు వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఔషధ పరిశ్రమలు విస్తరించడం వల్ల మత్తు పదార్థాల ముడిసరకు బహిరంగ విపణిలో విరివిగా దొరుకుతోంది. వాటిని పర్యవేక్షించాల్సిన సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మరింత ముదురుతోంది. గతంలో అంత సులభంగా దొరకని కొకైన్, హెరాయిన్ వంటివి అక్రమ రవాణా పెరగడంతో దేశీయంగా విరివిగా లభ్యమవుతున్నాయి. ఈ కామర్స్, కొరియర్ వ్యవస్థ పెరగడంతో మత్తుమందులు నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు ఈ స్థాయికి చేరుకోవటం కలవరపాటుకు గురిచేస్తోంది. డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కంటితుడుపు దాడులతో సరిపెడుతోంది.
మాదక ద్రవ్యాలపై అగ్రరాజ్యాలు దాదాపు యుద్ధమే చేస్తుంటే మన దగ్గర ఆ దిశగా కనీస సన్నద్ధత సైతం కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ మోస్తరు పట్టణాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. ఒకప్పుడు ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే గంజాయి పార్టీలు ఇప్పుడు కాలనీల్లోని పార్కులకు చేరాయి. మధ్యతరగతి యువత గంజాయిని సేవిస్తుంటే సంపన్నులేమో కొకైన్, హెరాయిన్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. కొకైన్, ఎల్ఎస్డి వంటివి పట్టుబడటమూ మామూలైపోయింది. మాదక ద్రవ్యాలు వాడేవారు పెరుగుతుండటంతో అక్రమ మార్గాల్లో సరఫరా సైతం ఇంతలంతలవుతోంది. వినియోగంలోనే కాదు, మాదక ద్రవ్యాల ఉత్పత్తిలోనూ ఇండియా తరగని అపకీర్తిని మూటగట్టుకుంటోంది. ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదిక 2020 ప్రకారం నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్ ఎగుమతుల్లో మన దేశం వరుసగా 4, 7, 12 స్థానాల్లో నిలిచింది. పరాగ్వే, అమెరికా తరువాత గంజాయిని అత్యధికంగా భారత్లో స్వాధీనం చేసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆంఫిటమైన్ టైప్ స్టిమ్యులెంట్స్, ఏటీఎస్ తరహా రసాయన మత్తుమందుల తయారీ పరిశ్రమలు ఆసియా ఖండం మొత్తం మీద మయన్మార్, ఇండియాల్లోనే అత్యధికంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఔషధ తయారీ పరిశ్రమకు చిరునామాగా మారిన హైదరాబాద్లో చాప కింద నీరుగా ఏటీఎస్ తరహా మత్తుమందుల ఉత్పత్తి ఊపందుకుంటోంది. ఢిల్లీతో పాటు ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా దేశాలకు ఇక్కడి నుంచి మత్తుమందును ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడైంది. ముడిసరుకు సులభంగా లభిస్తుండడం, రవాణా అవకాశాలు ఎక్కువ కావడం, అన్నింటికీ మించి రసాయన మాదక ద్రవ్యాల తయారీకి అవసరమైన ఔషధ పరిశ్రమలు అందుబాటులో ఉండడంతో అక్రమార్కులు హైదరాబాద్లో తిష్టవేస్తున్నారు. పరిస్థితి నానాటికి దిగజారుతున్నా మాదక ద్రవ్యాలను అడ్డుకోవాల్సిన దర్యాప్తు సంస్థలేమో మీనమేషాలు లెక్కబెడుతున్నాయి. వాస్తవానికి మాదక ద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్సీబీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో దీనికి ఒక విభాగం ఉంది. నిన్న మొన్నటి వరకు అది అతి తక్కువ మంది సిబ్బందితోనే పనిచేసింది. కనీస మౌలిక వసతులు అంతంత మాత్రమే. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇక రాష్ట్ర స్థాయిలో మత్తుమందులను అడ్డుకోవాల్సిన అబ్కారీ శాఖ మద్యం అమ్మకాలు, ఉల్లంఘనలపై చర్యలకే పరిమితమవుతోంది. పోలీసులేమో నిర్దిష్టమైన సమాచారం ఉంటే తప్ప మాదక ద్రవ్యాల గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా సరఫరా అవుతున్న మత్తుమందుల్లో 1% పట్టుబడ్డం లేదు. మాదక ద్రవ్యాల నియంత్రణలో వివిధ విభాగాల మధ్య సమన్వయ రాహిత్యం, ప్రత్యేక దృష్టి పెట్టే యంత్రాంగం లేకపోవడంతో నేరగాళ్లు సులువుగా తప్పించుకుంటున్నారు. వీళ్లకు సంకెళ్లు వేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఎన్సీబీని పటిష్టం చేయడంతో పాటు మాదక ద్రవ్యాల బెడద నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి. మత్తుమందుల నిరోధానికి అమెరికా ప్రభుత్వం గడిచిన 50 ఏళ్లలో $1,00,000 కోట్ల ఖర్చు చేసింది. మన దగ్గరేమో అరకొర సదుపాయాలు, లక్ష్యం లేని దర్యాప్తు సంస్థలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే యువత భవిష్యత్తు పెను ప్రమాదంలో పడుతుంది. అటు గంజాయి సాగు, ఇటు రసాయన మాదక ద్రవ్యాల ఉత్పత్తి, మరోపక్క నేరుగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఖరీదైన మత్తుమందులు వెరసి తెలుగు రాష్ట్రాలు మత్తు కోరల్లో విలవిల్లాడుతున్నాయి. డిఆర్ఐ 2019-2020లో దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో మత్తుమందులు స్వాధీనం చేసుకోగా మహారాష్ట్ర, తెలంగాణ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఎన్సీబీ అధికారులు ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణలో 4100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంది దీనికి అదనం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భారీ స్థాయిలో గంజాయి సాగు జరుగుతోంది. భౌగోళిక పరిస్థితుల కారణంగా దీన్ని అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. ఇక్కడ పండే గంజాయి భారతదేశం మొత్తానికి ఎగుమతవుతోంది. ముంబై నుంచి జలమార్గంలో విదేశాలకు సరఫరా చేస్తున్నారు. మొత్తం మీద డ్రగ్స్ మహమ్మారి మానవాళికే పెనుముప్పుగా మారింది. దీనికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేయకపోతే రేపటి తరం డ్రగ్స్ కోరల్లో చిక్కుకుని బలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది.